ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు చేసుకున్నాం. దోసకాయ 3 పచ్చిమిర్చి 3 టమాటాలు చక్కగా శుభ్రంగా కడుక్కొని ముక్కలు కోసుకున్నామండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడు కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని దీన్ని బాగా వాష్ చేసుకున్నామండి. ఇలా వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పులో మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేద్దామండి. వెజిటేబుల్స్లో సాల్ట్ వేద్దామండి, 1 టేబుల్ స్పూన్. కొంచెం పసుపు వేద్దామండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ రానిద్దామండి. ఇలా 5 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆపేద్దామండి. 5 విజిల్స్ వచ్చినాక ప్రెషర్ అంతా పోయినాక ఇది ఓపెన్ చేసుకుందామండి కుక్కర్. ఇప్పుడు ఈ పప్పును బాగా బ్లెండ్ చేసుకుందామండి, మెదుపుకుందాము అంటే. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు వేద్దామండి. చింతపండు గుజ్జు అలానే 1 టేబుల్ స్పూన్ కారం కూడా. ఇది బాగా మిక్స్ చేసుకుందామండి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయినాక పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేద్దామండి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో చిన్నులపాయలు వేద్దామండి. తర్వాత ఒక హాఫ్ ఆనియన్ వేద్దామండి. బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అయినాక ఇందాక మనం పెట్టుకున్న పప్పు యాడ్ చేసుకున్నామండి. తాలింపు బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం ఇందాక పప్పు ఏదైతే ఉడకబెట్టిందో అది యాడ్ చేసుకుందామండి. అంతేనండి, యాడ్ చేసాం కదండి. ఒక 2 మినిట్స్ అలా ఉడకనిద్దాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. కొత్తిమీర యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఆపేద్దామండి. ఎంతో టేస్టీగా ఉండే పప్పు రెడీ అయిపోయిందండి. ఈ ప్లేట్లో వేడిగా అన్నం, పప్పు, కొత్తగా పట్టిన మామిడికాయ పచ్చడి పెట్టుకొని తింటుంటే ఎంతో అద్భుతంగా ఉంటుందండి పప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.